ఝాన్సీ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గురుకుల కావచ్చు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఈ రోజు శ్మశానాలను తలపించే విధంగా పేద బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉంటే ఈ యొక్క చేతగాని అసమర్థ రేవంత్ సర్కార్ ఈ రోజు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తా ఉంది. గత సంవత్సరం నుంచి చూసుకుంటే దాదాపు 48 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 38 సార్లు ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగితే ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు ఈ రోజు ఆసుపత్రి పాలైతే ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖమ్మ, ఆలయాల మంత్రి, ఒక ఆదర్శ మాతృమూర్తి, ఆమె చేసినటువంటి కామెంట్లు ఎంత సిగ్గుచేటుగా ఉన్నాయంటే ఈ రోజు ఫుడ్ పాయిజన్ జరిగింది, పిల్లలు ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి బయట ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి నీచాది నీచంగా కామెంట్ చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. అమ్మ కొండా సురేఖ గారు, ఈ సందర్భంగా నిన్ను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. అసలు గురుకుల సంక్షేమ హాస్టళ్లలో బయట ఫుడ్ అలో చేయనటువంటి అక్కడ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోండి. మీరు ఈ విధంగా పసిబిడ్డల పైన ఆరోపణలు చేస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా మీరు వర్తించాల్సినటువంటి బాధ్యతను మరిచి ఈ విధంగా దిక్కుమాలిన కామెంట్లు చేయడం అనేది సిగ్గుచేటు. ఈ యొక్క రాష్ట్రంలో అసలు గురుకుల సంక్షేమ హాస్టళ్లలో ఎటువంటి ఫుడ్ పెడుతున్నారో ఈ యొక్క ప్రభుత్వానికి ఏమైనా సోయుందా? వాళ్ళ తొత్తులుగా మారినటువంటి వాళ్ళ కాంట్రాక్టర్లు ఇచ్చి ఈ రోజు జంతువుల కంటే దారుణంగా లో క్వాలిటీ సరుకులతో ఈ రోజు విద్యార్థులకు ఫుడ్ అందిస్తా ఉన్నారు. పౌష్టిక ఆహారం దేవుడెరుగు గాని విషపూరితమైన ఆహారాన్ని ఈ రోజు పేద బిడ్డలకు పెడుతూ వాళ్ళ ప్రాణాలని చేతులారా తీసుకున్నటువంటి ఘనత ఈ యొక్క ప్రభుత్వానిది. మీ ఆత్మహత్యలు కాదు, ముమ్మాటికి ప్రభుత్వ హత్యలు అని చెప్పేసి ఏబీవీపీ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. ఇకనైనా ఈ ప్రభుత్వం సోయి తెచ్చుకొని వెంటనే జరిగినటువంటి ఆత్మహత్యలు కావచ్చు, ఝాన్సీ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గురుకుల కావచ్చు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఈ రోజు శ్మశానాలను తలపించే విధంగా పేద బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉంటే ఈ యొక్క చేతగాని అసమర్థ రేవంత్ సర్కార్ ఈ రోజు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తా ఉంది. గత సంవత్సరం నుంచి చూసుకుంటే దాదాపు 48 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 38 సార్లు ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగితే ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు ఈ రోజు